అందరికీ నమస్కారం. ఎస్ఎం ఆటోమొబైల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు నా ఎలక్ట్రిక్ బైక్ యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ షేర్ చేయబోతున్నాను. ఈ వెహికల్ వచ్చేసి నేను 2019లో పర్చేస్ చేశాను. ఆ టైంలో మార్కెట్‌లో జస్ట్ ఒక 2-3 బ్రాండ్స్ అవైలబుల్ ఉండే. బట్ ఇప్పుడు చాలా ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. సో, ఈ వెహికల్ తీసుకున్న ఒక 1-2 ఇయర్స్ మటుకు బానే నడిచింది. బట్ బ్రేకింగ్ అయితే అంత ఎఫెక్టివ్ ఉండదు. డిస్క్ బ్రేక్ ఆప్షన్ ఉంటే బెటర్ ఉంటది స్కూటర్‌లో. అండ్ ఒకసారి మోటార్ ట్రబుల్ ఇచ్చుండే. బట్ అది మళ్ళీ టౌ చేపించుకొని రిపేర్ చేయించాను. దానికి ఒక 1000-1500 రూపీస్ కాస్ట్ అయింది. అండ్ ఈ టైర్స్ విషయానికొస్తే ఇవి బిఫోర్ ట్యూబ్ టైర్స్ ఉండే. సో, ఎప్పుడైనా పంక్చర్ అయితే నేను లిటరల్లీ 8-6 కిలోమీటర్స్ టౌ చేయాల్సొస్తుండే డిస్టెన్స్. ఎక్కడ రిపేర్ చేయించే ఆప్షన్ ఉండదు. చాలా కొన్ని దగ్గరలోనే రిపేర్ చేస్తారు. బికాజ్ ఎలక్ట్రిక్ వెహికల్ కాబట్టి. సో, అప్పుడు నేను న్యూ టైర్స్ అనేది పర్చేస్ చేశాను. ఒక 10,000 కిలోమీటర్స్ దాదాపు ఆ టైంలో. సో, అప్పటినుంచి టైర్స్ ప్రాబ్లమ్ అయితే తప్పింది. అండ్ కొన్ని డేస్ యూజ్ చేశాక లైక్ రీసెంట్‌గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఫ్రంట్ సస్పెన్షన్‌లో సౌండ్ వస్తుండే అండ్ హ్యాండిల్ ప్రాపర్‌గా టర్న్ అయ్యేది కాదు. సో, అది ఎన్ని డీలర్‌షిప్స్ ఎళ్లి రిపేర్ చేయించినా అది ప్రాబ్లమ్ అనేది సాల్వ్ కాలేదు. బట్ ఒక పెట్రోల్ స్కూటర్ రిపేర్ చేసే ప్లేస్‌లో చూయించితే అది రిపేర్ అయింది. ఇప్పటికి ఈ వెహికల్ దగ్గర దగ్గర 26,000 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. మీరు చూడొచ్చు ఈ ఓల్డ్ వెహికల్‌లో 20,000 కిలోమీటర్స్ తర్వాత వెహికల్ అనేది మళ్ళీ జీరో నుంచి రీడింగ్ స్టార్ట్ అవుతుంది. 8 మంత్స్ బ్యాక్ ఈ వెహికల్‌కి న్యూ చార్జర్ కూడా పర్చేస్ చేశాను. అది ఒక 2500 రూపీస్ పడ్డది. ఈ వెహికల్ యొక్క వారంటీ వచ్చేసి 3 ఇయర్స్ ఇచ్చారు మనకు బ్యాటరీ మీద. బట్ నేను 5 ఇయర్స్ ప్లస్ యూజ్ చేశాను. బానే రన్ అవుతుంది ఇప్పటికి. బిఫోర్ రేంజ్ అనేది 60 కిలోమీటర్స్ వస్తుండే ఫుల్ చార్జ్‌లో. బట్ ఇప్పుడు 40 కిలోమీటర్స్ రేంజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్స్ ఉంటే 5 ఇయర్స్ ప్లస్ ఎవరైతే యూజ్ చేశారో వెహికల్, ఆ వెహికల్ బ్రాండ్ ఇంకా ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నారో కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంగ్ టర్మ్ రన్ కావంటారో వాళ్ళకి ఈ వీడియో ప్లీజ్ షేర్ చేయండి. ఇప్పుడు ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ బదులు నేను పెట్రోల్ స్కూటర్ కనుక పర్చేస్ చేసినట్టయితే నాకు పర్ కిలోమీటర్ కాస్ట్ అనేది దాదాపు 2.5 రూపీస్ విత్ సర్వీసింగ్ అంటే 3 రూపీస్ పర్ కిలోమీటర్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇదే అమౌంట్ ఆఫ్ కిలోమీటర్స్‌కి నాకు దగ్గర దగ్గర 77,000-78,000 రూపీస్ అయ్యేది పెట్రోల్‌కి. అండ్ ఇంకా ఎక్స్‌ట్రా సర్వీస్ కాస్ట్ కూడా పడేది. బట్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో జస్ట్ నేను 6,000 రూపీస్‌తోని ఇన్ని కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేశాను. అంటే 20 పైసా పర్ కిలోమీటర్ పడుతుంది. ఆహ్, బట్ స్టార్టింగ్‌లో కొన్ని రిపేర్స్ అయితే వచ్చినాయి. బట్ అది పెట్టుకున్నా గానీ చాలా కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ స్కూటర్ మెయింటెనెన్స్ చాలా కాస్ట్ పడుతుంది. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ కాస్ట్ వచ్చేసి దాదాపు 25,000-30,000 రూపీస్ ఉంటుంది. బట్ ఇది మనకి ఇంకా ఎన్ని రోజులు రన్ చేయొచ్చో చూద్దాము. నేను కొత్త బ్యాటరీ కనుక పర్చేస్ చేస్తే నేను మళ్ళీ ఒక వీడియో చేసి అప్డేట్ చేస్తాను. నాకది ఎంత కాస్ట్ పడ్డది అండ్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకోవడం బెటర్ చాయిసా అని డిసైడ్ చేయగలుగుతాము. మీరు చూడొచ్చు ఈ వెహికల్ పాతది కాబట్టి రస్ట్ చూడొచ్చు. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తే కనుక యాంటీ రస్ట్ స్ప్రే అనేది దొరుకుతుంది. అది యూజ్ చేస్తే బెటర్ ఉంటది. బట్ ఈ బాడీ క్వాలిటీ అంత పర్ఫెక్ట్‌గా లేదు. ఇంకా క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బెటర్‌గా ఉంటుంది. ఈ వెహికల్‌కి సైడ్ గార్డ్స్ ప్రొవైడ్ చేశారు. ఈ వెహికల్ ఎన్ని సార్లు పడ్డా గానీ ఇది మంచి ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరన్నా ఎలక్ట్రిక్ వెహికల్ పర్చేస్ చేయనీకి ట్రై చేస్తుంటే నేను అది మాత్రం ఒక గుడ్ ఆప్షన్ అంటాను. ఎందుకంటే దాంతోని రన్నింగ్ కాస్ట్ తక్కువుంటుంది అండ్ ఎన్విరాన్మెంట్‌కి కూడా అది మంచిది. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. మా ఛానల్‌ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.